జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. నిజం చేసుకోలేని కలలు, సమాజానికి మేలు చేయలేని చదువులు, నిలకడలేని బ్రతుకులు, ఇన్ని చేసినా మనకు ఎక్కడో చిన్న ఆశ. అదే మన మీద మనకు ఉన్న విశ్వాసం. ప్రతి మనిషి జీవితంలో ఉన్నతికి చేరుకోవడానికి 7 ముఖ్యమైన విషయాలు ఏమిటో తెలుసా? తనకున్న దాంట్లో ఇతరులకు చిరు సహాయం చేయడం, ఓటమిలో కృంగిపోకుండా ప్రయత్నం చేయడం, పేదరికంలోనూ నిజాయితీగా ఉండడం, మాట తీరులో సరళత్వం, కోపంలో కూడా సహనం, కష్టాలను తట్టుకునే శక్తి, ప్రతి మనిషిని గౌరవించే తీరు. అడ్డంకులకు కృంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. దక్కని బంధాల కోసం దిక్కులేనివాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దు అనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. రాలిపోయిన పువ్వును చూసి చెట్టు బాధపడదు, ఎందుకంటే అలాంటి పువ్వులను ఎన్నో పూయించగలదు కాబట్టి. అలాగే చేజారిన అవకాశాన్ని చూసి దిగులు చెందకు. అలాంటి అవకాశాలను నీవెన్నో సృష్టించగలవని గుర్తుంచుకో. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి. జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. మన మాట ఒక హృదయాన్ని కదిలించేలా ఉండాలి గాని విరిచేసేలా కాదు. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసమూ చేయవద్దు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. ఎవరో నీ గురించి చీప్గా చెప్తే నువ్వు చీప్ అయిపోవు. ఎవరో నిన్ను పొగిడితే పొంగిపోకు. ఎందుకంటే నీ గురించి నీకు పూర్తిగా తెలుసు. ఇది నేను అని ఒకరి ముందు నిరూపించుకోవలసిన అవసరం నీకు లేదు. నీకు తెలిసింది ఒక్కటే, నీకు నచ్చినట్లు బ్రతకడం. నేటి ఈ సమాజంలో చనిపోయిన తరువాత శవానికి నిప్పు పెట్టేవారి కంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ. ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. ఇది రాసిపెట్టుకో.